అందరికీ నేను మీ శ్రావణి. వెల్కమ్ టు ARS హోమ్. ఈరోజు వెరీ స్పెషల్ వీడియో. ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్న వీడియో, మా చెల్లి మ్యారేజ్ వీడియో అన్నమాట. వీడియో అనేది మార్నింగ్ పెళ్లి కూతురు చేసే దగ్గర నుంచి రేపు రిసెప్షన్ వరకు ఈ వ్లాగ్లోనే షూట్ చేసేసాను. నేను షూట్ చేసిన వరకు మీకు చూపిస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది వీడియో అనేది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి హల్దీ రోజు ఈవినింగ్ అంటే నైట్ అనమాట. ఇంకా ఇక్కడ మా తమ్ముడు అయితే డెకరేషన్ చేస్తున్నాడు. మా అత్త వీళ్ళిద్దరు, మా పిన్ని చిన్న రెండో పిన్ని అనమాట. లాస్ట్ పిన్ని వెళ్ళిపోయింది ఊరని చెప్పాను కదా. అమ్మ, చెల్లి, ఇంకా నాన్న వీళ్ళైతే మేము హల్దీ రోజున మొత్తం గజిబిజి చేస్తాం కదా, వాటర్ పోసుకునేవంతా అట్లన్నీ క్లీన్ చేయడం అమ్మ అవన్నీ చేస్తుంది. అత్త వాళ్ళు అయితే పూలు అవన్నీ గుచ్చుతున్నారు. ఇక్కడ తమ్ముడు అయితే మాత్రం ఇంకా డెకరేషన్ చేస్తున్నాడు. నేను కాల్ చేశానమాట, కొంచెం డెకరేషన్ చేయవా అనేసి. ఎందుకనంటే నేనే చేద్దాం అనుకున్నాను. చెప్పాను కదా నీరసం వచ్చి పడిపోయానని, ఇంకా వల్ల కాలేదు. అసలు దీపారాధన చేసే టయానికి కూడా వెళ్ళలేదన్నమాట. ఆ దీపారాధన అయిపోయి సత్యనారాయణ వ్రతం చేసే టయానికి వెళ్ళాను. ఫైనల్ అవుట్పుట్ అయితే చూసారా, డెకరేషన్ ఎంత బాగుందో. చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. ఎంత బాగా చేశాడో తమ్ముడు, థ్యాంక్స్ అని చెప్పాలి. ఇంకా ఇక్కడైతే నేను సత్యనారాయణ వ్రతానికి అయితే వచ్చాను. ఆల్రెడీ దీపారాధన అయిపోయింది. ఇంకా చెల్లి, అమ్మ వాళ్ళు స్లీప్లెస్ నైట్స్ అనమాట. నైట్ కదా, వాళ్ళైతే కూర్చున్న వాళ్ళు కథలు చెప్తుంటే మాత్రం నిద్ర వచ్చేస్తుంది అనమాట. చెల్లి అకౌంట్ అసలు నేను కూర్చోలేను, నా వల్ల కాదు, వెళ్ళాల్సిందే అంది. ఇంకా పడుకుంటాను నేను అంటే కథలు చెప్పే టైంకి వెళ్దామా, పూజ వరకు కూర్చోమని పూజారి చెప్పారంట. ఇంకా ఇక్కడ చూడండి, లేదు మా చెల్లి నిద్ర పడుకోవడానికని వెళ్ళింది. ఇంకా మా వారు బయట కూర్చున్నారు. అందరం కొంచెమైనా పడుకున్నాం, కానీ చెల్లి, అమ్మ, అత్త వాళ్ళిద్దరూ, మా సెకండ్ పిన్ని తమ్ముడు వీళ్ళు మాత్రం నైట్ అంతా అలాగే చేస్తూనే ఉన్నారు. 3కి పూజ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇంకా అంటే దీపారాధన అనేది. అందువల్ల 3 వరకు ఆ క్లీనింగ్స్ అవన్నీ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. దానివల్ల చాలా టైర్డ్ అయిపోయారనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఈ టయానికి అయితే ఇక్కడికి వచ్చాను. అదే వ్రతం చేసే టయానికి కొంతసేపు అయితే పూజ దగ్గర కూర్చున్నాను. మళ్ళీ మా చిన్నత్త వాళ్ళ చిన్న అమ్మాయి అనమాట, మా వదిన, తను కూడా వచ్చిందనమాట దీపారాధన టయానికి. ఇంకా ఎవరు లేకపోతే ఎలాగదా అనేసి ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ, నాన్న, మా చెల్లి వరకు వచ్చారు. పక్కన కూర్చున్నాడు మా మావయ్య. అయితే దీపారాధన జరిగిపోయింది కదా, ఇంకా ఇక్కడైతే పాలు పొంగిచ్చి పూర్ణాలు చేయాలి యాక్చువల్గా. ఇంకేముంది, నేను పప్పు పోసి నైట్కి రుబ్బేసి పూర్ణాలు వేసి వచ్చేస్తా డామ్ తీసుకొని ఎంత స్టోరీ చెప్పాను మా అమ్మకి. నా సిచ్యువేషన్ నైట్ చూశారు కదా అమ్మ నాన్న. వద్దమ్మా అది చేయలేదు, అసలు నేను లెగుస్తానో లేదో అని కూడా అనుకున్నాను. నేను మ్యారేజ్కి డుమ్మా అనుకున్నా, కానీ ఇంకా దేవుడు సహకారం కొంచెం లేసాను అనిపించింది. ఇంకా పాలన్న పొంగించవా అని అన్నారు. అంటే ఆడబడుచు పొంగించాలి కదా, అందుకని చెప్పేసి పొంగించమంటే పొంగిస్తున్నాను. ఇక్కడ పూర్ణాలు మాత్రం వంట వాళ్ళకే చెప్పేశారనమాట, మన వల్ల కాదు ఇక్కడ అంత లేదు అని. ఇంకా వంట ఆయనకి ఇచ్చేశారు, చేపించి పంపించేయమని. చెల్లి అయితే చూసారా పడుకుంది. నా దగ్గర ఉన్నదైతే మా చిన్న వదిన, అదే దీపారాధన దగ్గరికి వచ్చిందని చెప్పాను కదా, ఆ వదిన అనమాట. ఇంకా వాళ్ళ అమ్మాయి పెళ్ళికూతురిని, చిన్న తోడు పెళ్ళికూతురు అనమాట. అందరూ లేచారు, ఇప్పుడే లెగుస్తూ ఉన్నారు, అంటే రెడీ అవుతున్నారు. ఇంకా నేను మాత్రం కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. నేను మా వారు అయితే ముందుగా అయితే రెడీ అయిపోయాం. మా వారు ఫస్ట్ రెడీ అయిపోయి లెగు ఎలాగోలా కొంచెం ఓపిక చేసుకో, బట్టలు పెట్టాలి కదా అమ్మ వాళ్ళకి. అంటే యాక్చువల్గా మా మామయ్య వచ్చుంటే అమ్మమ్మ, మా తాత అలా పెట్టేవాళ్ళు. తాతయ్య చనిపోయారు వల్ల మామయ్య వాళ్ళు రాలేదు. అందువల్ల మనమే ఫస్ట్ పెట్టాలి కదా అని లేపారనమాట నన్ను. ఎలాగోలా కొంచెం ఓపిక చేసుకుని వెళ్దామంటే మా వారు నేను అయితే ఫస్ట్ రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంకా పిల్లలిద్దరూ లేవలేదు. లేగిస్తే చెప్పడానికి మా చిన్న పిన్ని వాళ్ళ అమ్మాయి అక్కడే ఉంది, మా వదిన వాళ్ళు, పెద్ద వదిన అందరూ అక్కడే ఉన్నారు. ఇంకా అప్పుడు చెప్తారు కదా అని. ఇక్కడైతే
చిన్నపిన్ని వాళ్ళ అమ్మాయి, చిన్నదిన, అత్త, పెద్దమ్మ, ఇంకొక పెద్దమ్మ, వదినలు వాళ్ళు అయితే మార్నింగ్ కొంచెం సేపు కూర్చుని వెళ్ళిపోయారంట. ఇక్కడ మామయ్య నేను అయితే ఇంకా పాలు పొయ్యి మీద పెట్టి ఇక్కడ కొంచెం మధ్యలో జాయిన్ అవుతున్నా, అటు పక్కన పొంగలి చూసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇక్కడ భలే పెట్టారండి డ్రై ఫ్రూట్స్ని పంతులు గారు నామాల్లాగా చేసి పెట్టారు, అది నచ్చింది, అందుకే మీతో షేర్ చేశాను. ఇంకా తర్వాత ఇంకా వీడియో అయితే మేమేమి షూట్ చేయలేదు. అక్కడి నుంచి ఇక్కడ పెళ్లి కూతురు దగ్గర వరకు వచ్చేసింది అనమాట. ఫస్ట్ అయితే ఇలా కూర్చోబెట్టారు. మేము ఇంకా అలా కూర్చోబెట్టంగానే బొట్లకైతే వెళ్ళాం. ఒకవైపు అయితే మా చెల్లి, ఇంకొక చెల్లి, అలాగే మా వదినలు అందరూ అటు సైడ్ వెళ్ళారు. ఇటు సైడ్ చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది, ఏదో వెళ్ళాలి కదా అన్నట్లు నేను ఇటు వెళ్తాను అని చెప్పాను. మా చెల్లేమో నైట్కి నీకేమైనా నీరసం వస్తుంది, అసలే బాగాలేదు వద్దంటే, కాదు నేను వెళ్తాను, ఇంకెప్పుడు వెళ్ళాను కదా అని చెప్పేసి అన్నాను. ఇక్కడ నేను నా పక్కన గ్రీన్ శారీ మా పిన్ని, తన పక్కన మా అత్త వాళ్ళ అమ్మాయి, దాని పక్కన మా చెల్లి తెలుసు కదా, ఇక్కడేమో మా వదిన తెలుసుగా మీకు యాజ్ యూజువల్గా. తినని అదే మెహందీ పెట్టిన వదిన ఇప్పుడే తెలుసు కదా ఆల్రెడీ. ఇంతవరకు వెళ్తున్నాం. మా పిల్ల గ్యాంగ్ని కూడా తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఇంకా బ్యాండ్ అయితే అటు సైడ్ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇటు వెళ్తున్నాము. ఫస్ట్ పెళ్లి కూతురిని చేసేటప్పుడు టయానికి కూడా నేను రాలేదు, అంటే పిల్లలు వేశారు, పిల్లలు ఇద్దరిని రెడీ చేయించుకోవడం, వాళ్ళకి కొంచెం పాలు తాగిమిట్టి, అంటే పాలు కాదులే ఫుడ్డే పెట్టేశాను. మా పెద్దత్త మా ఇంటి దగ్గరే ఉందని చెప్పాను కదా, ఇంకా టిఫిన్ రావడానికి టైం పట్టిద్ది అంటే పాపం నీరసం వచ్చింది, తను కొంచెం అన్నం వండుకుందనమాట. నైట్ కర్రీస్ అన్నీ ఉన్నాయి కదా అనేసి అప్పుడు నేను అత్త నాకు కూడా కొంచెం వేయి అని చెప్పేసి అలా వేపించాను. వాళ్ళకి అలా పెట్టేసి వచ్చానమాట. ఇక్కడ బొట్లకైతే వచ్చేసాను. బొట్లు పెట్టేటప్పుడు అసలు చెప్పడం రావట్లేదండి నాకు, అసలు ఫుల్ కామెడీ, అందరూ పిచ్చగా నవ్వుతున్నారు వెనకమాల అయితే. ఇంకా అట్లాగే మా పిన్ అయితే ఇంక నుంచి చూపించాను కదా వెనకమాల వచ్చింది, తనే చెప్తూ ఉంది. ఇంకా మేము బొట్లు పెట్టి వచ్చే టయానికి కాళ్ళగోళ్ళు దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మా అక్క వాళ్ళు వీళ్ళందరూ, మా వదిన అక్క వాళ్ళు వీళ్ళందరూ అప్పటికి వచ్చేసారు. మా పెద్దత్త వాళ్ళ పెద్దమ్మాయి, మా తిప్పేదేమో మా పెద్దక్క, పక్కన అత్త, అలా అందరూ ఉన్నారు. నేను చూపించిన ఫైనల్లో పిక్స్ ఉన్నాయి, అవి షేర్ చేస్తాను మీతో. అయితే ఇప్పటికి 2 times అయితే స్నానం చేపించేస్తారు. కాళ్ళగోళ్ళు దగ్గర తర్వాత ఇంకొకసారి ఇంకా స్నానం చేపిస్తారు. ఇంకా పెళ్లి కూతురిని చేయడం అయిపోయినట్లే మ్యాక్సిమం. ఇంకా ఇక్కడి నుంచి భోజనం చేసేయాలి, ఎందుకనంటే ఫాస్ట్గా రెడీ అవ్వాలి, మళ్ళీ అక్కడికి ఎర్లీగా వెళ్ళిపోవాలి. 8కే మాకు ముహూర్తం అనమాట. దానివల్ల ఇంకా ఇక్కడైతే హల్దీకి గాలి వేయక అసలు ఫుల్గా ఏడిపించేస్తున్నాడు నన్ను, వెళ్ళిపోదామని. నేనైతే మళ్ళీ హిప్ బెల్ట్ ఒకటి పెట్టుకున్న వడ్లను, అది వాడికి గుచ్చుకుంటుంది. నా దగ్గర తప్పితే ఎవరి దగ్గర ఉండట్లా. ఇంకా అట్లా అవంతా తీసేద్దామంటే ఒక్క పిక్ దిగుదామని ఊరికనే అలా ఫోటో ఒకటి దిగాను. ఇంకా దిగేసి వెళ్ళిపోదాం అనుకుంటుంటే అమ్మ ఎందుకు చిన్ని ఉండు, అలాగే అంటాడులే, ఫ్యాన్ కింద పెట్టు, అది ఇది అని చెప్పి ఎలాగోలా ఉంచింది. కొంచెంసేపు మా వారు ఎత్తుకుని ఉన్నారనమాట. కొంచెం సేపు ఉండు అలాగా అని చెప్పేసి ఉన్నాం. అంటే మళ్ళీ రాదు కదా, మేము అలా వెళ్ళి కూర్చుంటే అని చెప్పేసి చెల్లి కూడా వద్దక్క వెళ్ళకు అని చెప్పేసి అంది. ఇంకా అలాగే కొంతసేపు కూర్చున్నాం. ఇంకా ఫైనల్లో లంచ్ పెట్టే టైంకి మాత్రం వెళ్ళిపోయానులేండి. ఇంకా తలంబ్రాలు కలుపుతున్నారు, అప్పుడు వెళ్ళిపోయాం. తోడు పెళ్లి కూతురు ఎంత క్యూట్గా ఉందో కదా, అసలు చాలా బాగుంది. ఇంకా మా పారాయణ పెడుతుంది కదా మా పెద్దత్త వాళ్ళ పెద్దమ్మాయి అనమాట. నాకు కూడా ఈ అక్క అంటాను, వదిన అని మేము ఎవరిని అన్నాము, అంటే అన్నను అలవాట్లేదు, అక్క అనే పిలుస్తాను అనమాట. తను 4 రోజులను కూడా అక్క అనే పిలుస్తాను. ఇంకా నాకు పెళ్లి కూతురు చేసేటప్పుడు, అసలు నాకు డెలివరీ అయినప్పుడు ఏదైనా సరే ప్రతిదీ మాకు ఈ అక్కే అనమాట చేసింది నాకైతే కూడా. ఇంకా నాకు బొట్టు పెట్టడం, కళ్యాణం బొట్టు అవన్నీ కూడా మా అక్క అనమాట. నాకు అంటే పెళ్లి కూతురు వెనకమాల వచ్చింది అంటే నాకు వెనకమాల వచ్చింది ఈ అక్క అనమాట. అప్పుడులో ఇప్పుడు వదిన పెద్ద వదినకి చిన్న పిల్లలు, ఈ వదినకి కూడా చాలా చిన్న పిల్లలు, అందువల్ల వీళ్ళిద్దరిని రాలేదు. ఇప్పుడైతే ఈ అక్క కన్నా ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు కదా, వండమంటే ఆ అక్క అయితే 1 dayనే ఉంది. ఇంకొక అత్తని ఉంచామన్నమాట. అందుకేనంటే ఎవరికి వాళ్ళు రీజన్స్ ఉంటున్నాయండి. ఇంకా అందుకనే ఇంకా 3 days ఉండాల్సి వచ్చింది. అది అందుకని ఇప్పుడు షేర్ చేసా, పనిలో పని అన్నట్లు. ఇంకా చెల్లి అయితే ఈ సిల్క్ సారీ ఎందుకు కట్టామంటే
కొంచెం సేపు ఇక్కడ అసలు ఉండలేకపోతుంది. మేము కొన్నది గోల్డ్ శారీ, నేను చూపిస్తాను తర్వాత. ఇలాగే రెడీ అయిపోయి అంతసేపు నేను దీని మీదే ఫుడ్ తినాలంటే నా వల్ల కాదు. నాకు ఏదో ఒక శారీ డ్రెస్ ఇవ్వమని అడుగుతుంది. మా చెల్లి అయితే డ్రెస్ కాదు ఈ సిల్క్ శారీ అన్న తీసుకొని కొత్తది ఇంకా అది కట్టేసింది అనమాట. అమ్మ ఇదన్నా కట్టుకుని ఉండు అంటే సరే అని ఇంకా అలా కట్టుకుని ఉంది. ఈ లోపల అయితే తలంబ్రాలు అయితే కలుపుతున్నారండి. మా పెద్దమ్మ, అత్త, అక్కలు, మా ఇంకొక అత్త అందరూ మాకు తలంబ్రాలు కలిపేటప్పుడు మేళంతోనే కలుపుతారనమాట. ఇలా బ్యాండ్తో అయితే కలుపుతూ ఉంటారనమాట. ఇందులో ఇలా రోకళ్ళతో దంచాలి లైట్గా. అది పూర్వం నుంచి వస్తున్న ఆచారం లాగానే అనమాట ఇది కూడా.
ఇంకా ఇక్కడైతే చలివిడి చేస్తున్నారనమాట. ఇక్కడ అక్క వాళ్ళు అత్త చలివిడి చేస్తుంది. ఇంకా హెల్పింగ్ అయితే పిన్ని, ఇద్దరు అక్కలు వచ్చారు. వెంటనే ఇంకా పని చేసేస్తున్నారు. పిండి జల్లించడం అలా మొత్తం చేస్తున్నారనమాట. ఎందుకనంటే రేపు యారణాలలో పంపించాలి కదా, అంటే వేడిది పంపించరాదు, ఇప్పుడే చేసేసుకోవాలి. ఇంకా అందుకనేసి ఇప్పుడు ఎదురుగుండా బింది కనిపిస్తుంది కదా, ఆ బింది ఇంకొక కొంచెం అయిందనమాట. అంటే 9 కిలోలు చలివిడి అయితే పంపించాము. దానికోసం అయితే అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అత్త వాళ్ళు వీళ్ళందరూ కలిసి. ఇక్కడ ముత్తైదులు కూర్చోబెట్టి భోజనాలు చేస్తారు కదా, అది కూడా అయిపోయింది. ఆ తర్వాత చెల్లిని అయితే రెడీ చేస్తున్నారు. అంటే వీళ్ళు జస్ట్ సింపుల్గానే మేకప్ అమ్మాయి వస్తారనమాట, మేకప్ వేసే ఆడే తనే వేస్తారు. జస్ట్ సింపుల్గా అయితే రెడీ చేసి గాజులు ఎక్కించాలి, దాని వరకు అనమాట అది చేసేది. గాజులు ఎక్కించే వీడియో అయితే నేను అసలు తీయలేదు. ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోయి అందరం ఇంకా పెళ్లి దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ నుంచి పెళ్లి వీడియో అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మండపానికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది కదా మా దాత్విక్ హద్విక్ ఫ్లెక్స్ అనమాట, మా పిన్ని బాబాయ్ వివాహ వేడుక ఆహ్వానమని. ఇంకా ఇక్కడైతే చెల్లికి ఫోటోషూట్ అయితే జరుగుతుంది. అదే కార్లో వచ్చాం. ఇంకా మమ్మల్ని అయితే దించేసి దాన్ని ఒక్కదాన్నే ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. ఈ ఫోటోషూట్కే 15 minutes పట్టిందండి. ఇక్కడ నుంచి లోపలికి హాల్ అయితే ఇదే. ఇంకా చెల్లి ఫోటో స్టిల్స్ అయిపోయాయి. ఇంకా ఈ లోపల అయితే పెళ్లి కొడుకు వాళ్ళు అయితే వచ్చేసారు. మా అన్నయ్య అయితే కాలు కడుగుతున్నారు, పెద్ద అన్నయ్య. ఈ అన్నయ్య ఇప్పుడు దాకా వీడియోలో అయితే అసలు తక్కువ కనిపించారు. ఇంకా కాళ్ళు కడుగుతున్నారు అనమాట. ఆ ప్రాసెస్ తర్వాత అందరం ఇంకా బయటే నుంచున్నాం, వాళ్ళకి వెల్కమ్ చేయాలి కదా అనేసి. ఇక్కడ ఒక 25 members మా చుట్టాలు అందరూ. అటు సైడ్ నేను వీడియో తిప్పడం మర్చిపోయాను, జస్ట్ అటువైపే కాన్సన్ట్రేట్ చేశాను. అందరం బయట నుంచి వాళ్ళకైతే వెల్కమ్ చెప్తున్నాము. ఇక్కడ అన్నయ్య అయితే కాలు కడిగే ప్రాసెస్ అయితే చేస్తున్నాడు. ఆ తర్వాత పంతులు గారు అయితే అక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ మేము అందించేసాము. మా చెల్లికి ప్రతానం కూడా ఇచ్చేసారండి, ఆ వీడియో కూడా షూట్ చేయలేదు. ప్రతానం ఇచ్చేసిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసుకురావడానికి పంపించారు. ఈ లోపల పంతులు గారు వాళ్ళకి కావాల్సినవి అయితే సదురుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ మండపంలో అయితే ప్రజెంట్ మా చుట్టాల వరకు అంటే మా బాబాయ్, మా పిన్ని వాళ్ళ హస్బెండ్ హద్విక్, అలాగే తోడు పెళ్లి కూతురు తెలుసు కదా, ఇంకా మా తమ్ముడు, ఇక్కడ మా పక్కన మా మామయ్య, అలా అందరు అనమాట. మెయిన్ వాళ్ళు ప్రజెంట్ అయితే ఉన్నారు, ఇంకా వస్తారు అనమాట. ఇంకా పెళ్లికూతురు పెళ్ళికొడుకు వచ్చేసారు. కన్యాదానం అయితే జరుగుతుంది, అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కదా, అట్లా అనమాట. ఇక్కడ నాన్న అమ్మ వెనక్కమాలో నేను ఉన్నాను, వీడియో తీసేదే నేను. అటు సైడ్ పట్టుకున్నదేమో వాళ్ళ రిలేటివ్స్ అనమాట, పెళ్ళికొడుకు వాళ్ళ రిలేటివ్స్. ఇటు మా పిన్ని వాళ్ళ అమ్మాయి తెలుసు కదా. అయితే ఇలా ఫోటో స్టిల్ ఇలా పట్టుకుని ఆయనకి చెప్తున్నారు అనమాట, పెళ్ళికొడుకు ఇలా చూసినట్లు ట్రై చేయని. ఈ లోపు అయితే పంతులు గారు అసలు మామూలుగా కేకలు వేశారండి. అసలు అలాంటివి అసలు చేయకూడదు, అసలు చేయకండి అనేటప్పటికి మా నాన్న ఇంకా భయపడిపోయారు. అందుకే మేమందరం చాలా నవ్వుతున్నాం అనమాట. అక్కడ ఇదొకటి జరిగింది.
ఇంకా ఇక్కడ హద్విక్ని చూస్తే నన్ను ఎక్కడికి వెళ్ళినా వదలడు, అసలు నా మాట్లాడితే ఎత్తుకో ఇదే గోల్ అండి వాడిని. ఎలాగొట్ల మా అత్తయ్య వచ్చినాక కొంచెం తప్పించుకున్నాను నేను. పక్కన కన్యాదానం అయితే జరుగుతుంది. కన్యాదానం అయిన తర్వాత జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తున్నారు. ఈ లోపల ముహూర్త టైం అయితే అయ్యింది. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి, అదే టయానికి వాళ్ళు ఎలా కరెక్ట్గా చేస్తారో అనేది అర్థం కాదండి. అంటే ఈ ఎస్టిమేషన్ ఎలా సెట్ చేసుకుంటారో పంతులు గారు అయితే నాకు తెలియదు. ఇంకా బాగా నచ్చింది అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం అయింది అనమాట. ఇంకా వెయిట్ చేయడం లేదు, టైం అయిపోయింది లేదు, అలా సెట్ అయింది. ఇంకా అలా ఉంచారు. యాక్చువల్గా నాకు ఇదేంటంటే ఇలా ఎదురు బదురు పెట్టుకుంటారు కదా చేతులు, అవి అసలు వెంటనే తీపిచ్చేశారండి. నాకు ఎందుకనో నచ్చలేదు. అంటే అటు ఇటు దంపతులు వేసిన వెంటనే తీపించేశారు. కొంచెం సేపైనా ఉంచుతారు కదా, అంటే చాలామంది వచ్చేంతవరకు, అలా వచ్చేంతవరకు ఉంచలేదనమాట. ఫాస్ట్గా చేశారు అనిపించింది ఈ విషయంలో నాకు. ఎందుకేనో ఇంకా ఇక్కడైతే అత్తయ్య మామయ్య అక్షంతలు వేస్తున్నారు. చూసారా, హద్విక్ ఇంకా నన్ను వదిలేసి మా అత్తయ్య దగ్గరే ఉంటాడు ఎన్ని టైం. మా చెల్లి అయితే వాడిని ఫోటో వైపు చూడమని చెప్తుంది. ఇక్కడ వదిన వాళ్ళ ఫ్యామిలీ, వదిన అన్నయ్య అల్లుళ్ళు, అలాగే చిన్నత్త, అలాగే వదిన. ఇక్కడ మా చిన్నత్త గారు వాళ్ళ పిల్లలు, అంటే మా వారు వాళ్ళు కజిన్స్ లాగా మొత్తం ఒక పిక్ అయితే దిగారు. ఈ శారీ మీద మేము దిగిన ఫోటో అయితే లేదనమాట. ఇంకా వాళ్ళకైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక జనసేన తరపున ఒక ఆయన వచ్చారు. ఆయన నేమ్ కూడా నాకు నిజంగా తెలియదు. ఇప్పటికీ అడుగుదాం అనుకుంటున్నాను కానీ స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను అడగలేదు. ఇటు సైడ్ మాత్రం హైట్గా ఉన్నారు కదా మామయ్య, ఆయన అయితే మా మామయ్య అనమాట. అటు సైడ్ పక్కన ఉన్న వాళ్ళందరూ నాకు అంతగా తెలీదు. ఇక్కడైతే తమ్ముడు అలాగే వాళ్ళ రిలేటివ్స్ అనమాట. వాళ్ళని అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్న ఫొటోస్లో వాళ్ళు ఉన్నారు. అందుకనే నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే షేర్ చేసేసాను. కొన్ని స్టిల్స్ అంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకునే ముందర కొన్ని స్టిల్స్ అయితే తీశారు. ఈ గ్యాప్లో మేము కూడా కొన్ని తీయేసామన్నమాట పిక్స్ అయితే. ఆ తర్వాత డ్రెస్ కూడా నేను కూడా చేంజ్ చేసుకున్నాను, శారీ. అది కూడా ఏ శారీ వేసుకున్నాను అనేసి. ఇంకా తలంబ్రాలు చీర కట్టుకొచ్చేసారు. ఇంకా పూజారి మొత్తం సిద్ధం చేశారు. ఎంత బాగా డెకరేట్ చేశారో ఎదర మొత్తం. ఇంకా క్లోజప్లో తీయలేదు పిక్స్, వచ్చినాక మాత్రం షార్ట్స్లో అయినా షేర్ చేస్తా కన్ఫామ్గా. ఇంకా తాళి కట్టే తర్వాత అయితే అక్షంతలు వేస్తారు కదా, అప్పుడు మా ఫ్యామిలీ అనమాట. ఇంకా ఇలా తర్వాత తలంబ్రాలు, అది కూడా చాలా ఫన్నీగా జరిగింది. ఆ తర్వాత ఇలా 7 అడుగులు అంటారు కదా, అదనమాట. పెళ్లిలో 2 ఫన్నీ పార్ట్స్ ఉంటాయి. అంటే నాకు కూడా నచ్చింది చిన్నప్పటి నుంచి, తలంబ్రాలు ఒకటి, అలాగే రింగ్ అనమాట, రింగ్ తీయడం. ఇంకా మేమైతే పక్కన బాగా ఎంజాయ్ చేస్తున్నాం, నేను పక్కన చెల్లి వదిన వాళ్ళు. ఇంకా ఎందుకనంటే కెమెరామెన్స్ కడ్డొచ్చారని అందరినీ దించేశారండి, లేకపోతే మేమందరం చాలా మంది ఉన్నాము కూర్చోడానికి. కానీ వాళ్ళు అసలు దించేశారు. వదినలు ఇద్దరు వెనకమాల కూర్చున్నారు, కవర్ అవ్వలేదన్నమాట. అట్లా తర్వాత పంతులు గారు అయితే అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఒక కథనైతే చెప్తున్నారు.
ఆవిడ పతివ్రత. అరుంధతి, తారా, సీత వీరందరూ కూడా పతివ్రత. ఈవిడ ఒకరోజు సప్తఋషులు అందరితో సమేతంగా అరుంధతి గృహానికి 200 మంది భోజనానికి వచ్చారు. ఒక్కసారి చెప్పబట్టుకోండి. ఆవిడ ఇసుక ఉంటే దాంతో అన్నం ఉండింది. అదంతా అన్నం అయిపోయింది. అంటే ఆ పంచభూతాల శక్తి అతీతమైందన్నమాట. వాళ్ళు అరుంధతి అమ్మగారు వరం ఇచ్చారు. ఈ విధంగా అయితే అరుంధతి నక్షత్రం చూపిస్తూ గరికి ముంత ఉంటుంది కదా, గరికి ముంతలో నుంచి వాటర్ అయితే అలా హ్యాండ్స్లో పోయమండం అలాంటివి చేపించారు. ఆ తర్వాత కొన్ని ఫోటో స్టిల్స్ అయితే తీశారనమాట. ఎందుకేనంటే కెమెరామెన్స్ అది మొత్తం అయిపోయిన తర్వాత వచ్చారు, అంటే పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు. అప్పుడు మా అమ్మల్ని అందరినీ పెట్టి ఒకటి వాళ్ళ స్టిల్స్ కొన్ని అలా తీశారనమాట. నా ఫస్ట్ సారీ రెడ్, సెకండ్ సారీ చూసారు కదా ఇదే అనమాట. ఈ రెండిట్లో ఏది బాగుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఈ లోపల అయితే మా ఫ్యామిలీ పిక్స్ అయితే మేము ఎలా దిగాం. ఎందుకంటే పెళ్లి మధ్యలో కుదరలేదు, అందుకనేసి మా పిల్లల డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించాను రమాలో తీసుకుని. తెలుసు కదా, నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇక్కడ ముగ్గురు వదినతో ఫోటో, తర్వాత మా చెల్లితో ఒక ఫోటో. ఇది నా ఆనందం అనమాట. కెమెరామెన్స్ ఎన్ని ఫొటోస్ తీసినా మనకి సరిపోదు, మన ఫోన్లో తీసుకుంటే ఆనందం వేరే ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. ఫైనల్లో అయితే మా వదిన ఇప్పుడు చూపిస్తున్నాం కదా, మా వదిన అనమాట ఆ ఫొటోస్ తీసేంతవరకు ఆవిడ ఊరుకోలేదు. ఆ తర్వాత ఇది మా ఫ్యామిలీ పిక్ అనమాట. అత్తయ్య, మామయ్య, మా అల్లుళ్ళు, అన్నయ్య, వదిన అలా అనమాట. మేమందరం ఫైనల్లో కూర్చుని ఒకటి దిగా. వీళ్ళందరూ మా అక్క వాళ్ళ పిల్లలు, వదిన వాళ్ళ పిల్ల, అలా మేము కొన్ని ఫొటోస్. మా అన్నయ్య, అక్కలు వీళ్ళందరూ ఒక పిక్ అనమాట. ఇదైతే అప్పగింతలు చూడండి. ఆల్రెడీ షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా. అందరూ ఇక్కడ ఒక ఫన్ కామెడీ చెప్పాలంటే ఏంటి అంటేనండి, ఇక్కడ మా చెల్లి ఇలా అప్పగింతలు ఇస్తూ ఇలా బాధపడుతుంది కదా, మా వారు మాత్రం కెమెరామెన్స్ అన్ని క్లోజ్ చేసేసుకుంటున్నారు. మేము ఒక పిక్ కూడా దిగలేదన్నమాట. మీరు ఫైనల్లో గమనించవచ్చు, మా వెనకమాల నుంచి తమ్ముళ్ళే నవ్వుతారు మా వైపు చూసి. ఏంటంటే మేము పక్కన ఫొటోస్ దిగుతున్నాం చూడండి, మేము ఎక్కడ ఉన్నాం. ఈ వీడియో తీసింది మా చెల్లిలేండి, అంటే లాస్ట్ చెల్లి. మేము మాత్రం అక్కడ ఫొటోస్ దిగుతున్నాం అనమాట. అది బాగా ఫన్నీ అనిపించింది. ఆ తర్వాత ఇంకా నేను కూడా దీంట్లో జాయిన్ అయ్యా. ఫుల్ ఏడుపు వచ్చేసింది. నేను ఈ వీడియో చూసిన తర్వాత బాగా ఎంత ఏడ్చుకున్నానో, బాగా ఏడ్చాను అనమాట. మా నాన్నకి కళ్ళ వైపు నీరు రావడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, ఇంతవరకు రాలేదు. మా అమ్మ అయితే అసలు చెప్పనవసరం లేదు. ఎందుకనంటే మా చెల్లి మా అమ్మని విడిచి అస్సలు లేదనమాట. అందువల్ల మా అమ్మ ఎక్కువ బాధపడుతుంది. చదివేయడంలో కూడా ఉంది తోడు అమ్మకి, మళ్ళీ జాబ్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వెంటనే, అందువల్ల అది వదిలి బయటికి వెళ్ళింది లేదు. సో అందువల్ల అనమాట ఎక్కువ బాధపడిపోతుంది. నేను కూడా మా మరిది గారికి ఏం చెప్తున్నావు అని అందరూ అడుగుతున్నారు. ఏం చెప్తున్నానంటే చిన్నపిల్ల మంచిగా చూడండి అని చెప్తున్నా అంతే. మా మరిది గారికి ఆయన ఏమైనా కోపంలో ఏమన్నా వచ్చినా సరే సర్దుకోండి అనేసి అలాంటివి చెప్తున్నా అనమాట ఆయనకి. అంతే, తెలిసేలాగా కొంచెం నిదానంగా చెప్పండి అని చెప్తున్నా. ఇక్కడ మా చెల్లి ఫేవరెట్ మా నానమ్మ దగ్గర అయితే బాగా ఏడ్చేసింది. ఎందుకంటే మా చెల్లికి మా నానమ్మకి చాలా ఎఫెక్షన్ ఎక్కువ. ఎందుకనంటే మా నానమ్మ ఎక్కడైనా ఊరు వెళ్తే చిన్నప్పుడు కూడా అసలు ఇది ఫీవర్ వచ్చేసేది అనమాట, అంత ఎఫెక్షన్ వీళ్ళిద్దరికి. అందుకని అంత బాగా బాధపడుతున్నారు వీళ్ళిద్దరు. అయితే ఇప్పటికి కూడా 2 days ఎక్కడికన్నా వెళ్ళిందంటే వెంటనే వెళ్ళిపోయిద్ది. మేము ఏడుస్తుంటే మా అత్తలు, వదినలు అందరూ ఏడుపు వచ్చేసిందండి బాగా. ఇక్కడే నేను చెప్పాను కదా, వెనక మళ్ళీ మా తమ్ముళ్ళు చూడండి నవ్వుతూ ఉంటున్నారు కదా, అదే అనమాట. వీళ్ళందరూ ఇక్కడ ఉంటే మేము మాత్రం అక్కడ ఫొటోస్ దిగుతూ అలా ఉన్నా, అందువల్ల వాళ్ళు నవ్వుతున్నారు. ఇదేనండి ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది. ఈ పెళ్ళి కార్యక్రమం అయితే ఆ తర్వాత నా పని అంటూ ఉండింది కదా, ఇక్కడ క్లీనింగ్స్ అయితే చేస్తున్నాను. అంటే ఈ లోపల
పెరుగన్నం పెట్టడం ఎలా ఉండిద్ది కదా, అది చేస్తూ ఉన్నారు. ఈ లోపల అయితే నేను కళ్యాణ మండపం అదంతా పైన మన సామాన్లు అవన్నీ సదురుతున్నాను. అమ్మ చెల్లితోనే ఉంది, ఇంకా మా అత్త నేను అలా సదురుతున్నాం అన్నమాట. ఇంకా మెయిన్ వాళ్ళు మాత్రమే ఉన్నారండి. మా అత్తలు, మా వదినలు, అలాగే పిన్ని వాళ్ళు, వీళ్ళ వరకు మాత్రమే ఉన్నారు. మిగతా అందరూ వెళ్ళిపోయారనమాట. ఇంకా హద్విక్ అయితే నాతోనే ఉంటాడు అసలు ఎక్కడున్నా సరే. మా అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, అత్తయ్య వదిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎందుకనంటే విజయవాడ వెళ్ళాలి కదా, అందుకనేసి. ఇంకా మా మామయ్య వాళ్ళు, ఈ పిన్ని వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఉన్నారనమాట. వీళ్ళు కూడా మేము వెళ్ళిపోయిన తర్వాత ఇటు నుంచి ఇటే ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్కి అయితే వెళ్ళిపోయారు. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. పెళ్లి కొడుకుతో కొంతమంది మాత్రమే ఉన్నారంటే ఒక 3 మెంబర్స్ అలా ఉన్నారంతే. మిగతా అందరూ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇదిగోండి గజిబిజిగా అయిపోయింది రూమ్ మొత్తం, ఇది కూడా క్లీన్ చేయాలి. ఫైనల్లో ఈ క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా చెల్లిని అయితే పంపిస్తున్నాం. వీళ్ళు మాకు ఒక మొక్కు ఉందనమాట, చిన్న తిరుపతి వెళ్ళడం అనేది. అందువలన ఇంకా కార్ అయితే మాట్లాడేసాం, వెళ్తున్నారు అనమాట. మా వాళ్ళు ఎవరు వెళ్ళడానికైనా స్లీప్లెస్ కదా, కొంచెం టైర్డ్ అయిపోయారు, ఎవ్వరు డ్రైవ్ చేయలేమన్నారు. అందుకనే బయట వెహికల్ అయితే మేము తీసుకున్నాం, ట్యాక్సీని పిలిచాము. ఇంకా అట్లా వెళ్తుంది. మా అమ్మకి ఎక్కేంత వరకు గుర్తుకు రాలా, తను బయలుదేరుతుంది అనే టైంలో అయ్యో పసుపు రాసి కాళ్ళు కడగాలంట, అది విషయం మర్చిపోయానని అమ్మకి అప్పుడు గుర్తొచ్చింది. మేము వెనకమాల వ్యాన్, ఇది వీడియో తీయలేదు కానీ వీడు వెనకమాల మొత్తం చదివేసాం వ్యాన్లో, ఏమేమి బయట లేవు. దానివల్ల అసలు కొంచెం తీసుకురావడానికి అంటే టైం పట్టిందనమాట. ఇంకా ఎలాగొట్లా పసుపు తీసుకొచ్చి కొంచెం అక్కడ వెనకమాల బేసిని అదంతా తీసుకొచ్చి పసుపు రాసి కాళ్ళు అయితే కడుగుతున్నారు. ఈ ప్రాసెస్ ఉంటుందని నా పెళ్ళప్పుడు కూడా నాకు నిజంగా గుర్తులేదు. ఇప్పుడు అమ్మ అయితే నమ్మో మర్చిపోకూడదని మళ్ళీ చేసిందనమాట ఈ ప్రాసెస్ని కూడా. ఇటు నుంచి వీళ్ళు తిరుపతి వెళ్ళి ఆ తర్వాత అటు నుంచి కనకదుర్గమ్మ గుడికి వెళ్తారు, ఆ తర్వాత వాళ్ళ ఇంటికి అనమాట. నెక్స్ట్ డేనే వ్రతం ఉంది, అలాగే రిసెప్షన్ లాగా సింపుల్గా చేశారనమాట. సో అది కూడా ఉంది, అందుకనే ఫాస్ట్గా వెళ్ళాలి అంటున్నారు. అయితే వాళ్ళైతే త్వరగా రండి, 6 కల్లా మనం స్టార్ట్ చేయాలి అనేసి అన్నారనమాట. అందువల్ల వీళ్ళైతే చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు, కొంతసేపు కూడా కూర్చోవడం అలా ఏం లేదు. ఇంకా ఇక్కడైతే నేను మంచిగా అన్నీ చెప్తున్నాను. చెల్లి ఏడుస్తూనే ఉంది, దాని ఫేస్ చూస్తే నాకు అసలు ఎందుకైనా చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకా నేను వదలలేకపోయాను దాన్ని. మా వదినే అనమాట వెళ్ళేది, దాంతోపాటు రేపు మాత్రం ఇంకొక అత్త వెళ్తారు. ఇప్పటి వరకు మాత్రం వదినే ఇంకా 3 డేస్ ఉండమన్నా పిల్లలని ఉండనంది. ఇంకా అమ్మ అయితే ఎదురొచ్చి వాళ్ళని అయితే పంపించేసింది. మా కాస్ట్యూమ్స్ చూసారా, మేము చేంజ్ చేసేసాం. నాకు తెలుసు ఆ హెవీలో పిల్లలు ఉండరు, నేను అస్సలు ఉండలేను అని చెప్పేసి నా జ్యువెలరీ అది మొత్తం తీసేసాను అనమాట. ఫస్ట్ అయితే నాకు ఇయర్ రింగ్స్ నేను కొన్నాను కానీ ఆ బుట్టలు హెవీ అయిపోయాయి. అసలు వెంటనే తీసేసి డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసాము మేము అందరం. వల్ల డ్రెస్ అయితే వేసుకున్నాను, పిల్లలిద్దరికి నైట్ డ్రెస్సెస్ అయితే వేసేసాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ అని చెప్పలేను, 11:30 అయింది స్టార్ట్ అయ్యేటప్పటికి. ఎందుకంటే పడుకున్నాం మేము ఫుల్గా. అమ్మ వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు, అక్కడ వ్రతం జరిగే దగ్గరికి వెళ్ళాలి కదా బట్టలు పెట్టేందుకు. అయితే ఇంకా మేము బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ రిసెప్షన్ హాల్ అనమాట ఇదే. చెల్లి కాస్ట్యూమ్ చూసారా, అంటే లైటింగ్స్ వల్ల అది ఇంకా తేలిపోయినట్టు అనిపిస్తుంది కానీ బయటికి మాత్రం చాలా బాగుంది. అంటే మా చెల్లి ఫేస్ నేను చెప్పాను కదా, రిసెప్షన్కి చాలా నిండుగా ఉంది, పెళ్ళికి అలా అంటారు కదా అలా వచ్చింది. దాన్ని దగ్గరగా తీయలేదు, నేను ఫొటోస్ కూడా తీసుకోలేదు. ఇది 1 మినిట్లో ఊరికి ఇలా వీడియో తీశాను, అది అందరూ కవర్ అవ్వాలని చెప్పేసి. మేమైతే రావడం లేట్ అయింది, వాళ్ళ రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారనమాట. మా వాళ్ళే ఉన్నారు ఇక్కడ, మా వదినలు, మా అత్త వాళ్ళ పిల్లలు అలాగా. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. అయితే మా చెల్లి పెళ్ళి ఎలా జరిగింది, మీకు నచ్చిందా, ఇంకా ఏమైనా చేంజెస్ ఉండాల్సిందా అని మీకు ఏమైనా అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో అండి. నెక్స్ట్ మా మరిది గారు మా ఇంటికి వచ్చి అప్పుడు
వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.